ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మాలినోడప్ప, పనికి మాలిందని సరిగ్గా నాడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. జిగటగల ఊబిలో నా అడుగులు స్థిరపరచి హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లినదు నా మంచి మెస్సియా, ఈ జీవితమంతా అర్పింతు నీకయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. ఏమండే, ఎందుకు నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. అంత మాట నువ్వు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నిన్ను విడువను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు, వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు, మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను, అన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు.